అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో కార్తీక మాసం వచ్చేస్తుంది కదా, కార్తీక మాసం పూజా సామాగ్రి A to Z ఏమేమి కావాలనేది ఈ వీడియోలో చూద్దామండి. గుడికి అయినా ఇంట్లో అయినా ఏ విధంగా సిద్ధం చేసుకోవాలో చూద్దాం. గుడికి వెళ్తే ఫస్ట్ మనం నీళ్లు చల్లి ముగ్గు వేస్తాం కాబట్టి ఒక బాటిల్ వాటరు, అలాగే బియ్యం పిండితో ముగ్గు, ఇలాంటి దాంట్లోనైతే ఎక్కువ బియ్యం పిండి తీసుకొని పోతే బాక్స్లో బియ్యం పిండి దీపాలు కూడా చేసుకోవచ్చు. అలాగే పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు కూడా ఒక దాంట్లో వేసుకోవాలి. అదేవిధంగా మనము నూనె, నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ ఏదైనా ఈ విధంగా సిద్ధం చేసుకోవాలి. అయితే ఇది ఆవు నెయ్యి నేను ఫ్రెష్గా ఇంట్లోనే చేసుకున్నాను. ఈ విధంగా నేనైతే చేసుకున్నాను. అయితే ఇంకా మనం గుడికి వెళ్ళిన ఇంట్లో అయినా ఉసిరి దీపాలు పెడతాం కదా, ఇలా ఉసిరికాయలు కూడా సిద్ధం చేసుకోవాలి. ఇలా మట్టి ప్రమిదలు లేదా బియ్యం పిండి తీసుకుంటే బియ్యం పిండి ప్రమిదలు మన ఇష్టం, ఏవైనా తీసుకోవచ్చు. ఇలా ఒక బాక్స్ తీసుకొని కూడా పెట్టుకోవచ్చు. ముఖ్యంగా అగ్గి పెట్టే వత్తులు నేను ఇవి ఇంట్లోనే తయారు చేసుకున్నాను. మీరు వత్తులు కొనుక్కోవచ్చు. ఈ విధంగా ఒత్తులు 360 ఒత్తులు, పువ్వు ఒత్తులు, అలాగే వస్త్రమాల వేయటానికి వస్త్రమాల లేదా కొంచెం దూది కూడా ముందే తీసుకోవచ్చు. అదేవిధంగా ఇంట్లో అయినా గుడికి వెళ్తే ఒక గంట హారతి తీసుకోవచ్చు. ఇంట్లో అయితే ఈ విధంగా అగరవత్తులు, ప్లేటు, కుందులు అన్నీ కూడా ముందే తోమి పెట్టుకోవాలి. అన్నీ కూడా ఇలా పళ్ళు మనకు వీలైతే ప్రసాదంగా ఇలా మిస్లీ లేదా ఇంకా ఏమైనా డ్రై ఫ్రూట్స్ అలాగే పెట్టుకోవచ్చు. ఈ విధంగా గుడికి ఒక దాంట్లో పోసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. పూలు కూడా తీసుకోవాలి, అదే రోజు ఫ్రెష్గా తీసుకోవాలి. ఈ విధంగా ఇలా ఒక డబ్బా ఉంటే బియ్యం పిండి, ఇలా ధూప్ స్టిక్స్, హారతి కర్పూరం బిళ్ళలు ఈ విధంగా ఒక డబ్బాలో కూడా సెట్ చేసుకొని పోతే చాలా ఈజీగా ఉంటుంది. అలాగే చేలు తుడుచుకోవడానికి ఒక క్లాత్, అగరవత్తులు, ధూప్ స్టిక్స్ అలా ఇంట్లో అన్నీ కూడా ఒకే దగ్గర సిద్ధం చేసుకోవాలి. కొబ్బరికాయ కూడా మనం గుడికి గిట్లా వెళ్తే ఇలా ఒక బుట్ట ఏదైనా మీ దగ్గర ఉన్నది తీసుకోవచ్చు. ఇలా ప్లేట్ అయితేనో ఇంట్లో రెడీగా ఇలా విధంగా పెట్టుకోవచ్చు. ఒకవేళ బుట్టలో అయితే మనం గుడికి వెళ్తాం కదా, బుట్టలో అన్నీ సెట్ చేసుకొని అదే రోజు ఒక పూలు ఒకటి తీసుకుంటే సరిపోతుంది. నేనైతే ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా వాటరు, అదేవిధంగా కొబ్బరికాయ, నూనె, ఈ విధంగా మనం అన్నీ ముందే చూసి పెట్టుకుంటే చాలా ఈజీగా ఇంట్లో పూజ త్వరగా అవుతుంది. గుడికి వెళ్ళాలనుకున్నా కూడా ముందే మనం అనుకున్న టైం కన్నా ముందే అవుతుంది. ఈ విధంగా మనం ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా ప్రత్యేకమైన రోజుల్లో అభిషేకం ఇట్లా చేస్తే పంచామృతాలు కూడా తీసుకొని పోవచ్చు. ఈ విధంగా క్లాత్ వేసుకొని ఒక బుట్ట పట్టుకొని తీసుకొని వెళ్తే మనకు చాలా బాగుంటుంది. ఈ విధంగా మనం ముందు రోజే అన్నీ చూసి పెట్టుకోవాలి. ఈ వీడియోలో మనం అన్నీ చూసాం కదా, ఏవైనా మిస్ అయినవి ఉంటే మీరు కామెంట్లో నాకు తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, రిలేటివ్స్కు షేర్ చేయండి.